క్రీస్తునందు విశ్వాసులందరికీ ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా ఈ పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో ఈ లైవ్ ద్వారా మన యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుని పోతున్నాం. కాబట్టి దయచేసి యూట్యూబ్ లింక్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ తెలిసిన వారికి అందరికీ కూడా షేర్ చేసి ఈ ఆరాధనలో పాలు పొందుకునేలాగా అందరినీ కూడా ప్రోత్సాహపరచండి. దయచేసి ఈ యొక్క వీక్షిస్తున్నట్టు లైవ్ ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు మా యొక్క ప్రసారాలన్నీ కూడా మీకు ముందుగా తెలియచేయబడతాయి. మరికొద్ది క్షణాల్లో మనము ఈ యొక్క ఆరాధనలో మనం పాల్గొనబోతున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సిద్ధపడి ఎక్కడ వారు అక్కడ మీ యొక్క గృహాల్లో అందరూ కూడా కుటుంబాలుగా కూడి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆరాధనలో పాలు పొందవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. దయచేసి మర్చిపోకండి. మీ బంధువులకి, మీ స్నేహితులందరికీ కూడా, ఇంకా మీరు ఎవరికైనా పంపించుకున్నట్లయితే లింక్ను పంపించి అనేక మంది ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేలాగున, మీరు దీవించబడలాగున ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరికీ కూడా తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా సిద్ధపడండి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ గృహంలోనికి రాబోతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క మా యొక్క ప్రోగ్రామ్ని అందరికీ షేర్ చేసి మీరు కూడా ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా ప్రభువుకి మనం చేస్తున్నాం. మరి కొద్ది క్షణాల్లో మనము ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మనం దేవుని యొక్క ఆరాధనను మన గృహాల్లో మనం అందరూ కూడా అనుభవించబోతున్నాం. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరు నా స్థలంలో అందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువుకి మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, జీవగల దేవ, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినమున ప్రభా నాయన మరొకసారి ప్రభా ఈ లైవ్ ద్వారా ప్రభా నీ బిడ్డలతో కలిసి రీతిగా దేవుని వాక్యమును నాయన ప్రభా నేను స్తుతించడానికి, నేను మయంపరచడానికి, గణపరచడానికి ఇచ్చిన కృపకు నీకు వందనాలు తండ్రి. నన్ను ఆ పాటల్లో ప్రభావ మీరు అభిషేకించండి. పాటలు పాడేవారిని మీరు అభిషేకించండి. వాద్యాలు వాయించేవారిని అభిషేకించండి. అదే రీతిగా ప్రభా ఆరాధనలోని ఆత్మవర్షాన్ని కుమ్మరించండి. ప్రతి బిడ్డని తాకండి. ప్రతి బిడ్డను కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రీతికినైనా ప్రభా వాక్య పరిచయంలో ప్రభా మానవ స్వరాన్ని మరుగుపరచండి. నీ స్వరం నింపు చేయండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ వాక్య పేరులో ప్రభా జీవితాలు సరి చేసుకోవడానికి మీరు కృప చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించేంతవరకు మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా, మహిమ ప్రభావంలో నీకే కలుగును దేవా అనే పాట పాడుకుందామండి. అందరూ చప్పట్లు కొట్టి ఉజ్జీవంగా మాతో పాటు కలిసి దేవుని యొక్క నామాన్ని స్తుతించు. జీవితము నీకేనే అర్పింతు దేవా, నా బలము నా ఘనము
రక్షించావు, చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించావు. నీ ప్రేమకే ఇవ్వగలను, నా జీవితం అర్పింతును. నీ ప్రేమకే ఇవ్వగలను, నా జీవితం అర్పింతును. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా, మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా, మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. నా బలము నా ఘనము నీకే నా యేసు దేవా, నా సర్వము నా జీవితము నీకేనే అర్పింతు దేవా. నా బలము నా ఘనము నీకే నా యేసు దేవా, నా సర్వము నా జీవితము నీకేనే అర్పింతు దేవా. హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. షెడాయ్ ఆరాధన ఎలోహీం. నీ ప్రేమ ఎంతో పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం. మధురము యేసు, సేవకు ఎవరు సాటి లేరు ప్రభు. ప్రేమ ఎంతో మధురము యేసు, సేవకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ. ప్రేమ ఎంతో మధురము యేసు, ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు.
నీతిమంతుని చేసితివి నన్ను క్షమించిన ప్రేమ నన్ను క్షమించిన ప్రేమ నీ ప్రేమ ఎంతో మధురము యేసు నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు నీ ప్రేమ ఎంతో మధురము యేసు నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు నన్ను అందరూ విడనాడినా నీ కౌగిటిలో చేర్చితివే నన్ను అందరూ విడనాడినా నీ కౌగిటిలో చేర్చితివే నీవు రక్షణ ఇచ్చితివి తండ్రి గారికి చేర్చితివి నీవు రక్షణ ఇచ్చితివి తండ్రి గారికి చేర్చితివి నన్ను ఎడబాయని ప్రేమ నన్ను ఎడబాయని ప్రేమ ప్రేమ ఎంతో మధురము యేసు నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు ప్రేమ ఎంతో మధురము యేసు నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు సముద్రము కంటే లోతైనది శిఖరము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది శిఖరము కంటే ఎత్తైనది ఇది శాశ్వతమైన ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ ప్రేమ ఎంతో మధురము యేసు నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు ప్రేమ ఎంతో మధురము యేసు ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు హల్లెలూయా. El Shaddai, ఆరాధనా ఎలోహీం ఆరాధనా హల్లెలూయా. నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా అనే పాట పాడుకుందాం. అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. కోసమే జీవిస్తున్నా నిన్నే
నాకై బలి అయితివే నీ కోసమే జీవించేదను ఈ దేహము నా జీవము నీదేనయ్యా ఈ దేహము నా జీవము నీదేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా నా యేసయ్యా 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 హల్లెలూయా. షెడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన ఈ సమయంలో మనము కీర్తనలు చదువుకుందాం. మన మధ్య ఉన్న సిస్టర్ రోజుల గారు వచ్చి కీర్తనలు చదివిపిస్తారు. 92వ దావీదు కీర్తన మొదటి నుంచి 4 వరకు చదువుకుందాం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీరధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చెయ్యువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూసెను. నాకు విరోధంగా లేచిన దృష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఆ ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమునో లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నొందురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. షెడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన. ఈ సమయంలో మనందరము కలిసి మీరు నా స్థలంలో లేచి నిలబడి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనలో దేవుని శక్తి మీ మధ్య దిగి వస్తుంది. మీరు బలహీనమైనట్లయితే మీలో ఉన్న బలహీనతలు పోతాయి. మీలో బలహీనపరచు ఆత్మ ఉన్నట్లయితే మీరు ఆరాధిస్తున్నప్పుడు మాతో పాటు ఏకీవించి మీలో ఉన్న బలహీనపరచు ఆత్మలు పోతాయి. సాతాను శక్తుల ప్రభావం చేత బంధించబడినట్లయితే గొప్ప విడుదల మీ జీవితంలో కలుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనలో మీరు కూడా మాతో పాటు నిలబడి మీరు చేతులెత్తి ప్రభును స్తుతిస్తూ ఈ ఆరాధనలో మీరు అందరూ పాల్గొని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క స్వస్థతను, విడుదలను పొందుకోవాలని ఈ సమయంలో మీ అందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనందరూ కూడా
కొన్ని పలవుల ద్వారా ప్రభుని ఆరాధన చేసుకుందాం. మనందరం కూడా ఆయన భవనంలో వేచున్నాం. రాజా, యేసు రాజా, నీ భవనంలో వేచి ఉన్నాం నాయన తండ్రి, మా మధ్యకి రండి. హల్లెలూయా. రాజాని భవనములో ఈ పగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచేదను. యేసు రాజాని భవనములో ఈ పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో ఈ పగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో ఈ పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో ఈ పగలు వేచియుందును. నా బలమా, నా బలమా, నా కూడా ఆరాధన నీకే, నా బలమా, నా కూడా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధించేద్దాం అందరూ కూడా. నా దుర్గమా పరిశుద్ధాత్మ సన్నిధిని ఆశ్రయమా అనుభవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరాధన నీకే, ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధించేద్దాం. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో ఈ పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో ఈ పగలు వేచియుందును, అంతటా నివసించు యెహోవాయలో ఆరాధన నీకే. ఆయన అంతటా నివసించే దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో మీ గృహాల్లో ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో మీ మధ్యకు దిగి వస్తున్నాడు. మీ ప్రక్కనే ఇంట్లోనే మీ దగ్గరే ఆయన ఉండే దేవుడు. ఆరాధన నీకే, నా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధించేద్దాం. ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 గ్లోరీ అందరూ ఆరాధించేద్దాం. ఆరాధనా దేవుని సన్నిధి మన మధ్య. జీసస్. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు మన ఆదుకున్న దేవుడు మన దేవుడు. ఎబినేజరే భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన కరుణ ఇంతవరకు ఆదుకుని కాపాడిన యేసయ్యను మనం ఆరాధించేద్దాం. Yes, ఆయన కృపగానే మనం ఆదుకోలేకపోయినట్లయితే, ఆయనే మనం ఆదుకోలేకపోయినట్లయితే ఈ రోజున నీవు నేను ఈ స్థితిలో ఉండేవారం కాదు. ఆరాధించేద్దాం. నా మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని ఆరాధించేద్దాం. Glory to God. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించెదా ఆరాధనా 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 Glory to Lord. ఆరాధనా 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా Glory to Lord. యెహోవా రఫా యెహోవా రఫా నిన్ను స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. స్వస్థపరిచవే నిన్ను ముట్టి బాగు చేసే దేవుడు మన దేవుడు. ఆరాధించేద్దాం. స్వస్థపరిచవే వందనమయ్యా స్వస్థపరిచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించెదా పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించెదా ఆరాధన పాడమందు కూడా. ఆరాధనా 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 ఎలోహి ఎలోహి ప్రతి ఒక్కరు కూడా నన్ను చూచవే సన్నిధిని అనుభవిద్దాం. ఎలోహి ఎలోహి నన్ను చూచవే ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన నిన్ను చూస్తున్న దేవుడు. ఆయన ఆరాధించేద్దాం. శక్తిమంతుడైన మన దేవుడు. ఆరాధించేద్దాం. వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించెదా గ్లోరీ. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించెదా ఆరాధన. ఆరాధన 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 ఆరాధించేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ ఆత్మ శక్తిని అనుభవిద్దాం. దేవుని ప్రసన్నత. ఆరాధన 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 గ్లోరీ. ఆరాధన 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని ఆత్మతో ఆత్మదేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. Glory to Jesus. Thank you.
యూ లార్డ్. పూర్ణ హృదయముతో అనాథం సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించకనే సాగేదా నేవేను ధీరుగా నేవేను ధీరుగా నిన్నే ప్రేమిస్తునేసయ్యా. లార్డ్, ఐ లవ్ యూ. నిన్నే ప్రేమింతును. ఎస్, అందరూ కూడా కళ్ళు మూసుకొని నిన్నే రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ నిన్నే ప్రేమింతును. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించకనే సాగేదా నేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి. అవును ప్రభా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించకనే సాగేదా దేవేను దిరుగా నిన్నే ఆరాధింతును. నిన్నే ఆరాధింతును. నిన్నే ఆరాధింతును. నిన్నే ఆరాధింతును. Yes Lord, I worship you Lord. దేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించకనే సాగేదా నేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి Holy Spirit moves this place. నీ మార్గములు సాగేదా Yes Lord. నిరసించకనే సాగేదా దేవేను దిరుగా దేవేను దిరుగా నీదు రక్తమే నన్ను శుద్ధి చేసేను నీదు కాయములే నన్ను స్వస్థపరిచేను నీదు రక్తమే నన్ను శుద్ధి చేసేను నీదు కాయములే నన్ను స్వస్థపరిచేను హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యెహోవా షమ్మా యెహోవా నిసి యెహోవా ఈరే నిన్నే ఆరాధింతును యెహోవా షమ్మా యెహోవా నిసి యెహోవా ఈరే ఆరాధించేద్దాం అందరూ కూడా. నిన్నే ఆరాధింతును
ఆమేన్ హల్లెలూయా ఓ మైటీ జీసస్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నా యేసయ్యా నిన్నే ప్రేమింతున్ లార్డ్ ఐ లవ్ యు లార్డ్. ప్రతి ఒక్కరు పాడదాం. యేసయ్యా నిన్నే ప్రేమిస్తున్నాడు ప్రభువా. నిన్నే Yes, Jesus. స్తుతింతున్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యెహోవా షమ్మా యెహోవా నిస్సి ఆయనే మన ధ్వజము, ఆయనే మనం చూచుకునే దేవుడు. యేసయ్యా నిన్నే ఆరాధన చేస్తున్నాడు ప్రభువా. ప్రతి ఒక్క యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, నిస్సి అనగా ధ్వజము, ఆయన మన విజయము. ఆయనే మనం చూచుకునే దేవుడు. ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా ఓ యేసయ్యా, హల్లెలూయా ఓ మైటీ జీసస్, హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దాం పూర్ణ హృదయంతో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఘనత అరుడవు నీవే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా. రోకేదను Yes, Jesus. మహిమను నాకు కనపరచుము నీ చిత్తమునే నెరవేర్చుము. ఎస్, ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలతో పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన చేస్తూ ఆ యొక్క పరిశుద్ధ దేవుని మైపరిచి ఆరాధన చేద్దాం. ఎస్, స్తుతి మహిమ ఘనతకు అర్హుడా నీ ఎదుటే ప్రణమిల్లి బ్రొక్కేదను నీ మహిమను నాకు కనపరచుము నీ చిత్తమునే నెరవేర్చుము. అందరూ చేతుల పైకి హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా కృప వెంబడి కృపతో నన్ను పోషించెదవు నా అండగా నిలచి నన్ను కాపాడెదవు నా మొరవిని నా చెంత నిలచేదవు త్రుటిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి
మీరు ఎక్కడ ఉన్న వారు అక్కడే పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన చేస్తున్నారు. ఓ లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వలోకంలో నీకు సముడెవరు, నీవు తప్ప వేరే దేవుడే లేడు. సాగిలపడి నిన్ను సన్నుతింతును, నీవే నా ప్రభువు, నీవే నా తండ్రి. ఓ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. వర్షిప్ హిమ్ లార్డ్. హల్లెలూయా కృప వెంబడి కృపతో ప్రతి దినము నిన్ను కాపాడుతున్న యేసయ్యను ఆరాధన చేద్దాం లార్డ్. హల్లెలూయా అండగా నిలిచి కాపాడే దేవుడు మన దేవుడు. నీ మరవిని నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. కృప వెంబడి కృపతో నన్ను పోషించెదవు, నా అండగా నిలచి నన్ను కాపాడదవు. ఆయన కృపతో నా మరవిని నా చెంత నిలచేదవు. ఆయన అండగా నిలిచి నప్పుడు నన్ను లేవనెత్తెదవు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోకములో ఆయనకి సమడైన వారు ఎవరు లేరు. యేసు తప్ప వేరొక దేవుడు లేని మన దేవుడు. గ్లోరీ టు జీసస్. సర్వలోకంలో నీకు సముడెవరు, నీవు తప్ప వేరే ఆయన తప్ప ఈ లోకంలో వేరే దేవుడే లేడు. ఆరాధన చేద్దాం. సాగిలపడి నిన్ను సన్నుతింతును, నీవే నా ప్రభువు, నీవే నా తండ్రి. ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా ఓ మైటీ జీసస్. హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరలోకం ద్వారాలు తెరబడుతున్నాయి. ఆనాడు ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద ఆశీనుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీ మధ్యకు రాబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు పాడదాం లార్డ్. హల్లెలూయా. Yes, Jesus, Father of God. హల్లెలూయా హల్లెలూయా. సర్వలోకంలో నీకు సముడెవరు, నీవు తప్ప వేరే దేవుడే లేడు. ఈ లోకంలో సర్వలోకములో ఆయన తప్ప వేరొక దేవుడే లేడు. మన దేవుడు సాగిలపడి నిన్ను ఆయనే సన్నుతింతును, సర్వశక్తిమంతుడైన దేవుడు. మనం ఆరాధన చేద్దాం. నీవే నా ప్రభువు, నీవే నా తండ్రి. హల్లెలూయా ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. Yes, Lord. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దాం.
గౌరవము పరిశుద్ధాత్మ అభిషేకం మీ గృహాల్లో ఆయన బలమైన శక్తితో మీ గృహాల్లో దిగి వచ్చినాడు. Yes, mighty Father. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో దేవుని ఆత్మ మధ్య దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఈ సమయంలో ఎవరైతే మీరు బలహీనతో ఉన్నారో, ఎక్కడ బలహీనతో అక్కడ చేయి పెట్టుకోండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. దేవుని ఆత్మ మిమ్మల్ని శ్రద్ధించబోతుంది. ఇప్పుడే మీకు ఒక అద్భుతమైన కార్యం చూడబోతున్నారు. ఐ రిబ్యూక్ ఎవ్రీ డీమానిక్ పవర్స్. I bind it in the name of Jesus Christ of Nazareth. యేసు నామములో మిమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి విధమైన బలహీనపరిచే ఆత్మలు ఇప్పుడు యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. I rebuke in the name of Jesus every darkness, every demonic powers. I rebuke in the name of Jesus. యేసు నామములో ఇప్పుడే మిమ్మల్ని విడిచి పవన ఆజ్ఞాపిస్తున్నాను right now. Heal right now. Thank you Lord in the name of Jesus. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభువా. క్యాన్సర్ తో బాధపడుచున్నారు, ఇప్పుడు యేసు నామములో ఆ క్యాన్సర్ కణాలన్నీ కూడా లైమ్ అయిపోవును గాక. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ యేసు నామములో ఇప్పుడే నేను గద్దిస్తున్నాను ప్రభువా. క్యాన్సర్ క్యాన్సల్ అవును గాక. ఇప్పుడు యేసు నామములో విడుదల స్వస్థత కలుగును గాక. టీబీతో బాధపడుచున్నారు, ఇప్పుడు యేసు నామములో ఆ ఊపిరితిత్తులను ప్రభావం పనిచేస్తున్న దురాత్మ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ దెం లార్డ్, టచ్ దెం లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యువనుతో బాధపడుచున్నారు, ఇప్పుడు యేసు నామములో ఆ ఊపిరితిత్తులు పనిచేస్తున్న దురాత్మ యేసు నామములో విడిచి బయటికి రమణ జ్ఞాపిస్తున్నాం. హీల్ త్రూ మై స్ట్రైప్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు థైరాయిడ్ తో బాధపడుచున్నారు, ఇప్పుడు యేసు నామములో థైరాయిడ్ గ్రంథులు పనిచేస్తున్న దురాత్మ బయటికి రమణ జ్ఞాపిస్తున్నాం. హీల్ దెం లార్డ్, టచ్ దెం లార్డ్. ఇప్పుడే థైరాయిడ్ గ్రంథులు సరి అవును గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. ఆర్థరైటిస్ తో బాధపడుచున్నారు, ఇప్పుడు యేసు నామములో ఆ శరీరం నుంచి విడిచి పవన జ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. హీల్ రైట్ నౌ, టచ్ రైట్ నౌ ద మైటీ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. నాయన ఇప్పుడే మీరు తాగుతున్నారు ప్రభువా, ఇప్పుడే నీ బిడ్డలు ముడుతున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నాన్న యూట్రస్ సంబంధించిన సమస్యలు బాధపడుతున్నారు, ఇప్పుడు లార్డ్ touch them Lord in the mighty name of Jesus Christ of Nazareth. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. ఇప్పుడే ప్రభు కళ్ళ సమస్య బాధపడచ్చు. లార్డ్ టచ్ ద ఐస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను ఇప్పుడే మీరు ముడుతున్న నీకు వందనాలు, ఇప్పుడే స్వస్థపడుతుంది నీకు వందనాలు తండ్రి. బ్రెయిన్ సమస్య బాధపడుచున్నారు, మెదడు సంబంధించిన వ్యాధులు ఏదైనా కూడా ఇప్పుడు యేసు నామములో హీల్ దెం లార్డ్, టచ్ దెం లార్డ్. ఇప్పుడే నేను ముడుతున్నందుకు వందనాలు, ఇప్పుడే స్వస్థపరుస్తుంది నీకు వందనాలు. ప్రతి కణితులు శరీరంలో ఏ కణితులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు యేసు నామములో కరిగిపోవును గాక, గడ్డలు కరిగిపోవును గాక. హీల్ దెం లార్డ్, టచ్ దెం లార్డ్. ఇప్పుడే రైట్ నౌ, రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ బిడ్డలు మీరు ముడుతున్నందుకు వందనాలు, నీ బిడ్డలు స్వస్థపడుతున్నందుకు వందనాలు తండ్రి. అపవిత్ర ఆత్మల చేత పీల్చబడుచున్న వారు ఇప్పుడు యేసు నామములో ఎవ్రీ డార్క్నెస్, ఎవ్రీ డీమానిక్ పవర్స్ ఐ రిబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డలకు విడుదల ఇస్తుంది కొందరు. Set them free in the name of Jesus Christ of Nazareth. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. ఇప్పుడే మీరు ముడుతున్నారు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. గర్భాన్ని మోసిన దురాత్మలను యేసు నామములో ఇప్పుడే ఆ గర్భాలను విడిచి పవనజ్ఞాపిస్తున్నాం ప్రభా. Conceive them Lord in the mighty name of Jesus. ఇప్పుడే కార్యం జరిగిస్తున్నారు ప్రభా. ఇప్పుడే మీరు గర్భాలు ముడుతున్నారు ప్రభా. యేసు నామములో మోయబడిన గర్భములు తెరవబడును గాక in the name of Jesus. Hallelujah. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో కరోనాతో పాజిటివ్తో బాధపడుచున్నారు, మరలా వీరు పరీక్షలు చేసే సమయానికి నార్మల్ నెగిటివ్ వచ్చును గాక. ఆ కణములన్నీ కూడా జర్మ్స్ అన్ని కూడా యేసు నామములో మీరు లయపరుస్తున్నారు ప్రభా. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్, థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయినా ప్రభువా ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలు మీరు తాకినందుకు వందనాలు, నీ బిడ్డలు ముట్టినందుకు వందనాలు, నీ బిడ్డలు విడిపించినందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. మాకు కాదు ఏమో మాకు కాదు, నీకే చెల్లును గాక. యేసు శక్తిగల నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మన
ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాము. మీరు నా స్థలాలందరూ కూడా మోకరించగల వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ దినం మాతో మాట్లాడిన ప్రభు సందులో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నాయనా ప్రభా నీ వాక్యం అనే జీవహారాన్ని ప్రభా నాయన తండ్రి ఈ ఉదయ కాలశంలో మా అందరికీ మీరు భుజింప చేయండి. నాయన మనుష్యుడు రొట్టె వల్ల జీవించడు కానీ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాను నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అటు జీవాహారాన్ని ప్రభా నాకు అందరికీ భుజింప చేయండి. మానవస్వరం మరుగుపరచండి. నీ స్వరం నింపింపు చేసి ప్రభా ఆయన ప్రభా మమ్మల్ని ప్రభా మేలులతో తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయ కాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను మాట్లాడే అంశం ఏంటంటే స్తుతిలో శక్తి. దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద ప్రైజెస్. స్తుతిలో గొప్ప శక్తి ఉందండి. ఈ రోజున మనం చూసినట్లయితే చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని స్తుతించట్లేదు. దేవునికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే స్తుతి. స్తుతి నైవేద్యం ఆయనకి చాలా ఇష్టం. కానీ ఈ రోజున స్తుతి చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ రోజున మన సంఘాల్లో కూడా చూస్తే ఈ స్తుతి ఆరాధన ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా సంఘాల్లో లేవండి. మనము ఎందుకు దేవుని మనం స్తుతించాలి అని మనం చూసినట్లయితే ప్రియమైన దేని బిడ్డరా 96వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ప్రియమైన దేని బిడ్డరా ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. దేవుడు స్తుతించుటకు ఆరాధించుటకే మనుషులు నిర్మించాడు. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే దేవదూతలు, ముందు మనం చూసినట్టయితే లూసిఫర్. మీరు మొట్టమొదటిగా అతను మంచి ఆరాధకుడు, వర్షిప్ లీడర్. ఎప్పుడైతే అతను ఆ విధంగా పెట్టాడో అతను గర్వించడం మొదలు పెట్టాడో ప్రియమైన దేని బిడ్డరా ఆ గర్వం అతను ఏం చేసిందంటే పతనం చేసింది. లూసిఫర్ని దేవుడు కిందకి దోసేశాడు. ప్రియమైన దేని బిడ్డరా కాబట్టి దేవుడు మనల్ని స్తుతించడానికే ఆరాధించడానికి దేవుడు మనల్ని నిర్మించాడు. స్తుతి దేవునికి చాలా ప్రియమైనది. అదే రీతిగా 92వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. అదే రీతిగా మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట దేవుని చిత్తమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి స్తుతించుట దేవునికి చిత్తం. అయితే మనం ఏ సమయాల్లో మనం దేవుని స్తుతించాలి అని మనం చూసినట్లయితే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనం దేవుని స్తుతించాలి. కీర్తన 113వ కీర్తన 13వ వచనం మనకు కనబడుతుంది. అదే రీతిగా మనం చూసినట్లయితే జీవితకాలం అంతా కూడా స్తుతించాలి అని చెప్పి కీర్తనకారుడు అంటాడు. 146వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే అదే రీతిగా కీర్తన 34వ కీర్తన చూసినట్లయితే ఎల్లప్పుడూ నిత్యము దేవుని స్తుతించాలని అక్కడ దేవుని వాక్యంలో ఉంది. అదే రీతిగా మనం చూసినట్లయితే నిరీక్షణ లేనప్పుడు మనం దేవుని స్తుతించాలి. కీర్తన 42వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే అదే రీతిగా ప్రతి విషయంలో కూడా కీలుకైనను మేడికైనను మనం స్తుతించాలని చెప్పి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా ఈ రోజున మనం చాలామంది ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థన కన్నా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది అంటే స్తుతి. అయితే ఎలాగ మనం స్తుతించాలని చూస్తే కీర్తన 9వ కీర్తన 2వ వచనంలో మనకు కనబడుతుంది. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. చూసారా, సంతోషముతో స్తుతించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా 47వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే సర్వజనులారా చప్పట్లు కొడుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి. చూసారా, సర్వజనులారా ఎలాగంటే చప్పట్లు కొట్టి. రెండవదిగా మనం ఎలా స్తుతించాలంటే చప్పట్లు కొట్టి స్తుతించాలి. 150వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే తంబురుతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే నాట్యముతో స్తుతించాలని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. ఏమండి, మనము స్తుతించినప్పుడు నాట్యం చేయాలి. అందుకే దావీదు నాట్యం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 150వ కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే బోరతోనూ ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. సకల వాయిద్యములతో మనం స్తుతించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా నెహెమ్యా
8వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే జిరా ఆ, మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా ఉమ్, జనులందరూ ఉమ్, తమ చేతులెత్తి ఉమ్, ఆమెన్ ఆమెన్ అని పలుకుచు ఉమ్, నేలకు ముఖములు వంచుకొని ఆ. యెహోవాకు నమస్కరించిరి. చేతులెత్తి దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తన 95వ కీర్తన 6వ వచనం చూసినట్లయితే ఆయన మన దేవుడు, ఉమ్, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఉమ్. రండి నమస్కారం చేసి సాగిలపడదము. ఇక్కడ మనం ఎలా స్తుతించాలంటే మనం సాగిలపడి మనం స్తుతించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మోకరించి మనం దేవుని స్తుతించాలని చెప్పేసి 7వ వచనం 95వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే రండి నమస్కారం చేసి రండి సాగిలపడదము. నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా మనం సన్నిధిని మోకరించి యెహోవాను సన్నిధిని మోకరించి మోకరించి నేడు మీకు ఆయన మాట అంగీకరించిన ఎంతో మేలు. కాబట్టి మోకరించి మనం దేవుని స్తుతించాలి, సాగిలపడి మనం దేవుని స్తుతించాలి. అదే రీతిగా ఆత్మతోనూ సత్యముతోనూ యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే మన ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ అక్కడ దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆరాధించవలను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం ప్రభువును ఆరాధించాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ స్తుతిలో గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఈ యొక్క స్తుతి చేయటం ద్వారా ఏమి జరుగుతుందని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పాత నిబంధనలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎరుకో కోటగోడలను, ఆ ఎరుకో పట్టణాన్ని దేవుడు అడిగినప్పుడు అతను దేవుడు ఏం చేయడంటే ఆ పట్టణం చుట్టూ 7 మార్లు దేవుని స్తుతించండి, బోర్లు పట్టుకుని యాజకులతో మీరు దేవుని స్తుతించండి, ఆ ఎరుకో పట్టణము కోటగోడలు అన్నీ కూడా కూలిపోతాయని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎరుకో కోటగోడలు మనం చూసినట్టయితే దాని వెడల్పు ఒకేసారి 7 రథాలు పరిగెడతాయంటండి. 7 రథాలు. దాని పొడవు చూసినట్టయితే 30 అడుగులు పొడవు, ఎంతో పొడవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళంతగా ఏ శత్రువు రాకుండా ఆ ఎరుకో కోటలో ఆ ఎరుకో కోటగోడలు కట్టుకున్నప్పుడు అయితే దేవుని ప్రజలు ఆ పట్టణం మాకు కావాలన్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు 7 మార్లు స్తుతించండి, ఆ పట్టణం చుట్టూ 7 మార్లు తిరగండి, 7 మార్లు దేవుని స్తుతించండి గట్టిగా గంభీరముగా. చాలామంది మనం చూసినట్లయితే చర్చెస్లో మనము ఆరాధన చేసినప్పుడు దేవుని స్తుతిద్దామని ఆరాధిస్తూ కొంతమంది ఈశ్వరమంట స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళు గొంతుకులు విప్పరు, నెమ్మదిగా స్తుతిస్తూ ఉంటారు. అయితే మనం దేవుని స్తుతించినప్పుడు అండి మనం గంభీరముగా మనం గట్టిగా దేవుని మనం స్తుతించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా స్తుతిస్తామో అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆ ఎరుకో కోటగోడలు కూర్చోడానికి గల కారణం ఏ ఆయుధం లేకుండా కేవలం దేవుని 7 మార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగినప్పుడు గొప్ప అద్భుతమైన కార్యం మీద ఆ యొక్క కోటగోడలు అన్నీ కూడా కూలిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అండి! ఏ ఆయుధం లేకుండా స్తుతి అనే ఆయుధం ద్వారా. కాబట్టి స్తుతిలో గొప్ప శక్తి ఉంది. నీకు ఎరుకో కోటగోడలు అంటే సమస్యలు నీ జీవితంలో ఉండొచ్చు. అయితే నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా నీ కోటగోడలన్నీ కూడా కూలిపోతాయి. ఆర్థిక సమస్యలైన కోటగోడలు, లేకపోతే శారీరక సమస్యలైన కోటగోడలు, అనారోగ్యమైన కోటగోడలు, సాతానుడు కట్టిపడేసాడేమో కోటగోడలో. ప్రియమైన దేవుడు, ఆ కోటగోడలన్నీ కూడా కూల్చిపడడానికి ఆ ఎరుకో కోటగోడలన్నీ అటువంటి సమస్యలు జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఉదయకాల సమయంలో నువ్వు స్తుతించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కోటగోడలన్నీ కూలిపోతాయని చెప్పి ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు స్తుతిస్తున్నావా? మనం దేవుని ఎక్కువ సమయం స్తుతించాలి. మనం ఎంతగా ఎక్కువగా స్తుతిస్తే అంతగా దేవుని శక్తిని మనం పొందుకుంటాం. సాతాను శక్తులను పారదోలే శక్తి స్తుతిలోనే ఉంది. ఆనాడు ఆ యొక్క సౌలు గారికి దెయ్యం పట్టినప్పుడల్లా, దురాత్మ పట్టినప్పుడల్లా మరి దావీదు ఆ వాయిద్యాలు తీసుకుని దేవుని స్తుతించేటప్పటికి ఆ సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? కాబట్టి సాతాను శక్తులు పారదోలగల శక్తి దేనిలో ఉందంటే స్తుతిలో ఉంది. నువ్వు స్తుతిస్తుంటే ఒకవేళ సాతాను శక్తిని పట్టుకుని పీడించిన వారు ఎవరు ఉన్నట్టయితే వెంటనే వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతిలో గొప్ప శక్తి ఉంది. మేము కూడా అందుకే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేము ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము తెనాలి దగ్గర మేము ఒక ఊరు వెళ్ళాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊరిలో ఆ మీటింగ్స్లో అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. మేము ఆరాధన చేస్తున్నాం. వెనకాత నుంచి ఒక సహోదరి పెద్దగా కేకలు వేసుకుంటా
డ్యాన్స్ వేసుకుంటూ వచ్చేసి సరాసరి నా స్టేజ్ మీద నా కాళ్ళ మీద పడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఆరాధన చేస్తున్నాము. ఈ ఆరాధనలో దేవుని శక్తి దిగి వచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క ఆ దురాత్మ చేత సాతాను చేత ఉన్న ఆ యొక్క సహోదరి, ఆ దురాత్మ వెంటనే బయటకు వచ్చేసింది. అది వచ్చి నా కాళ్ళ మీద పడిపోయింది. వచ్చి వెంటనే నేను వెళ్ళిపోతాను, కాలిపోతున్నాను చెప్పింది. అంటే మేమందరం ఇంకా స్తుతిస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఎవరు నువ్వు అని చెప్పినప్పుడు వెంటనే నేను పలానా, ఎంతకాలం నుంచి ఉంటున్నావు? 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, ఈమెను బలహీనపరుస్తున్నాను అని చెప్పిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాము, విడిచి వెళ్ళిపోమంటే వెంటనే కింద పడేసి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కేవలము ఆమె కోసం ప్రార్థన చేయలేదు, మేము అందరూ కూడా స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు వెంటనే ఆమెలో సాతాను బయటకు వచ్చేసి వెంటనే వచ్చి నా దగ్గర కాళ్ళ మీదకి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి పడిపోయి విడిచి వెళ్ళిపోయింది. చూసారా, సాతాను శక్తులను పారద్రోగల శక్తి దేంట్లో ఉందంటే స్తుతి. నువ్వు స్తుతిస్తున్నావా? ఏమండి, అదే రీతిగా మనం చూస్తున్నట్లయితే శత్రువులను నాశనం చేయగల శక్తి స్తుతిలో ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆనాడు ఒకేసారి ఏమంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి 3 దండుల వారు వచ్చారు. చూడండి, 1-3 వచనాలు చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీయులను, యెమనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోనుతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకేసారి 3 దండ్ల వారు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలో తెలియక యెహోషాపాతు రాజు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగానే వెంటనే ఉపవాసం నుండి ప్రార్థన చేయమన్నప్పుడు వెంటనే దేశమంతా కూడా ఉపవాస దినం ప్రకటించాడు. అందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, వారు ప్రార్థన చేస్తున్నారు. 12వ వచనంలో మనం చూసినట్లయితే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. అదే రీతిగా వారు అందరూ కలిసి దేవుడు ఏం చెప్పాడంటే నిలబడని చెప్పాడు. మీరందరూ నిలబడండి, బాగా స్వరం ఉన్న వారిని మీరు ముందు నిలబెట్టండి. నేను అందరూ కలిసి మీరందరూ కూడా దేవుని స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేయండి. గట్టిగా పాటలు పాడేవారిని, స్తుతించేవారిని ముందు పెట్టండి. నేను రెడీ 1 2 3 అనగానే అందరూ గట్టిగా వారు దేవుని స్తుతించాలని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా బాగా స్వరం ఉన్న వారిని ముందు పెట్టాడు. గాయక బృందం రెడీగా ఇచ్చేసాడు. అందరూ రెడీ 1 2 3 అని స్టార్ట్ చేయగానే అందరూ గట్టిగా పాటలు పాడేవారు గట్టిగా పాటలు పాడుతున్నారు, వాయిద్యాలించేవారు గట్టిగా వాయిద్యాలు వాయిస్తున్నారు. ఈ విధంగా చేయగా ఏమి జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క 3 దండుల వారు ఈ యొక్క వాయిస్ని చూసి అయ్యో మనకన్నా చాలా గొప్ప సైన్యం ఉన్నారని చెప్పి అనుకున్నారు. దేవుడు వారి మధ్యకు మాటుగాండ్రను పంపించాడు. వారి యొక్క ఆ మత్తులను భ్రమింపజేశాడు. ఈ స్థుతిలో ఉన్న గొప్ప శక్తి వారిని తాకగా వారు మరుతులు భ్రమించిపోయి ఏ గుంపులో వారు ఆ గుంపులో వారు నీవే నాకు శత్రువు పొడి చేసుకుని 3 దండుల వారు కూడా ఎవరు దండుల వారు పొడి చేసుకుని చచ్చిపోయి అందరూ కూడా సేవలు పడిపోయారు. దేవుని ప్రజలు ఆ విధంగా స్తుతిస్తున్నారు. వెంటనే అప్పటి నుంచి చెప్పాడు, ఈసారి వెళ్ళి చూడని చెప్పి చూస్తే అందరు దండుల్లో ఉన్న వాళ్ళందరూ 3 దండుల్లో ఉన్న వారందరూ కూడా అందరూ సేవలే పడిపోయారు. చూసారా ఎంత గొప్ప విజయం వచ్చింది? చూసారా, ఏ ఆయుధం లేకుండా ఏమీ లేకుండా కేవలము స్తుతించడం ద్వారా ఆ స్తుతిలో ఉన్న గొప్ప శక్తి వారిని తాకగానే వారందరూ కూడా వారు ఏమి చేస్తున్నారో వారు తెలియక ప్రియమైన దేవుని బిడ్డలారా వారందరూ కూడా పొడి చేసుకుని చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విజయము! ఈ స్థుతిలో గొప్ప శక్తి ఉంది. కాబట్టి శత్రువును నాశనం చేయగల శక్తి స్తుతికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు వెళ్ళి ఈసారి వెళ్ళండి, వారు యుద్ధానికి వచ్చారు కానీ వారు బాగా బంగారం పెట్టుకొచ్చారని చెప్పి వాడు బంగారం తీసుకోమని చెప్పిన వారు 3 దినాలు వచ్చారంటండి. ఎంత బంగారం పెట్టుకొచ్చారు చూసారా. మన లోకంలో ఒక సామెత ఉంది, ఒక దెబ్బకు 2 పెట్టెలు అంటారు. అలాగే ఒక ఉపవాస ప్రార్థనకి వారు దేవుని స్తుతించడం ఎప్పుడైతే ప్రారంభించారో, దేవుని ఎప్పుడైతే ఆరాధించడం ప్రారంభించారో 2 అద్భుతమైన కార్యాలు. ఒకటి విజయము, రెండవది వారు బంగారం చేత దేవుడు ధనవంతులు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతిస్తున్నావా?
మనం ఎక్కువ సమయం దేవుని స్తుతించాలి. ఏమండి, ఒక గంట సేపు మనం దేవుని స్తుతించాలి, ఒక గంట సేపు మనం ప్రార్థన చేయాలి, ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఈ విధంగా దేవునికి ఇవ్వవలసిన సమయము మనం దినమునకి 24 గంటలు దశంభాగం మనం చూసినట్లయితే 2 గంటల 40 నిమిషాలు అంటే 3 గంటల సేపు మనం దేవునికి ఇస్తే మన జీవితం ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటి మీద విజయము మనము స్తుతించాలి ఎక్కువగా. మన ప్రార్థనే మనం అలవాటు చేసుకున్నాం, కానీ మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి. దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద ప్రైజెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆ పౌలు గారిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శీలను కూడా దేవుని సువార్త ప్రకటన చేస్తుంటే వారిని కుట్టేసి జైల్లో పడేశారు. వారికి కాలుకి చేతులకి బండలు బిగించేశారు. వారు పడుకోవడం లేదు, నుంచోవడం లేదు, కూర్చోవడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా శరీరం అంతా రక్తంతో కారిపోతుంది. వారిని ఆ జైల్లో పడేసినప్పుడు అర్ధరాత్రి వేళ వారు ప్రార్థన చేసి ఆ తర్వాత స్తుతించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుని స్తుతించారో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. ఈ స్థుతిలో ఉన్న గొప్ప శక్తి పరలోకాన్ని తాకి పరలోకం నుండి దేవుని శక్తి దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, వీరు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచిపోయి వారందరూ కూడా ఎంత మంచిగా పాటలు పాడుతున్నారు, ఎంతగా దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పి పాటలు వింటున్నారంటే ఖైదీలందరూ కూడా లేచిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. ఈ స్థితిలో గొప్ప శక్తి దిగి వచ్చి వెంటనే వారుకున్న బంధకాలు తెంచివేసింది. వారుకున్న ఆ గేట్లన్నీ కూడా తెరబడిపోయినాయి. ఏంటి, వీరు స్తుతించారు, వీరి గేట్లు తెరబడాలి, వీరు స్తుతించారు, వీరి చేతుకున్న సంఖ్యలు కాళ్ళకున్న బండాలు తెగిపడపాలి. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ వినుచున్న వారు అందరికి 100 బంధకములు ఓడెను. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అండి. ఈ స్థితిలో శక్తి అందరిని వింటున్న వారిని కూడా తాకేసిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతం జరిగింది చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించినప్పుడు గొప్ప అద్భుతమైన కార్యము వారందరి జీవితంలో దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఏ సంఖ్యల చేత పంచబడినప్పుడు కూడా పాపం సంఖ్యల చేత, రోగమైన సంఖ్యల చేత, ఆర్థిక సమస్యలను బంధకముల చేతులు బంధించబడితే నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తావో, నువ్వు ఎంతగా దేవుని ఆరాధిస్తావో, ఈ సంఖ్యలన్నీ కూడా తెగిపోయి గొప్ప విడుదల నీ జీవితంలో జరుగుతుంది. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు స్తుతిస్తున్నావా? మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఈ స్థుతిలో ఉన్న శక్తి సంఖ్యలను తెంచి వేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాల్లో దేవుని స్తుతిద్దాం. ఒక రోజున అమెరికా దేశంలో స్తుతిలో శక్తిని ఒక బుక్ రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అది ఎక్కడైనా దొరికితే తప్పకుండా కొనుక్కోండి. ఆ యొక్క రైటర్, ఆర్థర్ రాసిన వ్యక్తి ఆ పాస్టర్ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆ స్థుతిలో ఉన్న అనుభవం ఒక రెండు మూడు అనుభవాలు ఆయనలో రాసినప్పుడు నేను చదివాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాలి. అయితే వెళుతున్నప్పుడు ఆయన ఫ్లైట్కి వెళ్ళవలసిన సమయం 12 గంటలకి. అయితే ఆయన బయలుదేరి వేరే మీటింగ్ చూసుకుని ఎయిర్పోర్ట్ వచ్చే సమయానికి 12:30 అయిపోయింది. డ్రైవర్ అన్నాడు, సార్ మనం వెళ్ళడం వేస్ట్, 12 గంటలు అయిపోయింది కాబట్టి 12 గంటలకే ఫ్లైట్ వెళ్ళిపోతుంది, రైట్ టైంకి వెళ్ళిపోతుంది అంటే పాస్టర్ గారు నువ్వు ముందుకు వెళ్ళవయ్యా అని చెప్పి ఎయిర్పోర్ట్కి అన్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి 12:30 అయిపోయింది. వెంటనే అక్కడ చూసినట్టుకల్లా వెళ్ళి అడిగితే వెళ్ళిపోయింది సార్ 12 o'clock అని చెప్పి అన్నారు. సరే, వెంటనే డ్రైవర్ అన్నాడు, సార్ మరి ఇంకా వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోదామంటే నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని ఫోన్ చేస్తాను అని చెప్పాను అన్నాడు. సరే, ఇది వెళ్ళిపోయాడు డ్రైవరు. ఈయన అక్కడ ఉంచి అక్కడ కూర్చుని ఎయిర్పోర్ట్లో కూర్చుని ప్రభువును స్తుతిస్తున్నాడు. ప్రభువా నాయన, ఫ్లైట్ వెళ్ళిపోయినందుకు నీకు వందనాలు, ఫ్లైట్ వెళ్ళిపోయినందుకు నీకు వందనాలు, ఫ్లైట్ వెళ్ళిపోయి నీకు వందనాలు అని చెప్పి ఇలా 1/2 గంట సేపు దేవుని స్తుతిస్తుండగా అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న వ్యక్తి వచ్చి, ఏమండి సార్ ఇక్కడ కూర్చున్నారు, అక్కడ ఫ్లైట్స్ ఈవినింగ్ 4 o'clock వరకు ఏమి లేవంటే మీరు వెళ్ళిపోవాలి, అక్కడ కూర్చోకూడదంటే జస్ట్ ఒక 10 minutes టైం ఉంటే వెళ్ళిపోతానని చెప్పాడు. అయితే అక్కడ 10 minutes అయిపోయిన తర్వాత ఇంకా ఆ విధంగా ఒక 15 minutes అలా దేవుని స్తుతించాడు. ఈ విధంగా ఒక అరగంట సేపు దేవుని స్తుతించాడు. వెళ్ళిపోయినందుకు వందనాలు, వెళ్ళిపోయినందుకు వందనాలు, వెళ్ళిపోయిన వెంటనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. 12 గంటలకు వెళ్ళిపోయిన ఫ్లైట్ అనే కారణం వల్ల తిరిగి వస్తుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ విన్నాడు ఈయన పాస్టర్ గారు. వెంటనే ఆయన కళ్ళు తెరిచి దేవుని స్తుతిని ఆపివేసి వెంటనే చూస్తే అది నిలవలసిన ఫ్లైట్. వెంటనే ప్రభువుని స్తుతించాడు. ప్రభువా నీకు వందనాలు అని చెప్పాడు. వచ్చిన తర్వాత వెంటనే ఆ ప్యాసింజర్స్ అందరి కింద దింపేసి అది గ్యారేజ్లోకి వెళ్ళింది. ఏమి జరిగిందంటే అందులో ఫ్యూల్ పూర్తిగా లేదంటండి. అందుకని పైలట్లు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆలోచించుకుని బ్యాక్ చేసేసారు. ముందుకు వెళ్ళాక వెనక్కి వెళ్తే మంచిదని చెప్పేసాను. వచ్చి ఆ యొక్క లోపల గ్యారేజ్లోకి వెళ్ళే సమయానికి ఏమి జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ గ్యారేజ్లోకి వెళ్ళే ఫ్యూలు ఆ యొక్క క్యాప్ తీసి ఓపెన్ చేసి చూడగానే ఫ్యూల్ ఫుల్గా ఉందండి. మరి ఇదేంట్రా బాబు అని చెప్పి చూస్తే గేజు ముళ్ళు సరిగా చూపించకపోవడం ఫాల్ట్ వల్ల వాళ్ళు ఫ్యూల్ పూర్తిగా లేదనుకుని వెనక్కి వచ్చేసారు. ఏమండి, అప్పుడు వెంటనే మరలా వాళ్ళ అనౌన్స్మెంట్ చేసి అందరూ కూడా వచ్చినప్పుడు పాస్టర్ గారు కూడా
ఆ యొక్క ఫ్లైట్కి వెళ్ళవలసిన ఫ్లైట్కి సకాలంలో వెళ్ళిపోయారు. చూసారా, దేవుడు స్తుతించగానే వెళ్ళిపోయిన ఫ్లైట్ని దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. ఎంత శక్తి ఉందండి! దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద ప్రైజెస్. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. నిజంగా ఆయన ప్రార్థన చేస్తుంటే ఫ్లైట్ రాకపోనేమో, కానీ స్తుతి ఆ స్థితిని మారుస్తుంది, మన పరిస్థితిని మారుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రార్థన కన్నా ఎక్కువగా మనం దేవుని ఎక్కువ స్తుతించాలి. దేవునికి ఇష్టమైన నైవేద్యం కూడా ఏమిటి? స్తుతి. అందుకే దేవదూతలు కెరూబులు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు కూడా రేపొద్దున మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు, మనందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా అక్కడ ఏ పని ఉండదు మనకు. అక్కడ ప్రియమైన మనందరం కలిసి దేవదూతలతో కలిసి భక్తకోట సమూహంతో అందరితో కలిసి మనం కూడా స్తుతించడమే ప్రైజ్ అండ్ వర్షిప్. అందుకే ఈ రోజున కూడా దేవుడు అన్ని సంఘాల్లో కూడా, ఇంతకుముందు కొన్ని సంఘాల్లో స్తుతి ఆరాధన చేయడానికి ఒప్పుకునేవారు కాదు, కానీ ఈ రోజున అన్ని సంఘాలు, లూథరన్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, చాలా సంఘాల్లో ఈ రోజున దేవుని ఆరాధిస్తున్నారంటే రేపు పొద్దున ఇది మనందరం చేయవలసిన పని కనుక దేవుడు మార్గం తెరుస్తున్నాడు, దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మనం స్తుతించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అందుకే సాతాను గాడు నేను ఎక్కువ సమయం దేవుని స్తుతించడు. ఈ రోజున మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా మన గుడిలో చూస్తే 10 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఆరాధన చేయట్లేదు. కానీ నా సంఘంలో నేను ఒకటి నేర్పాను, నేను అరగంట పైన మాత్రం దేవుని స్తుతిస్తాను. 40 నిమిషాలు, గంట సేపు నేను ఎక్కువగా వాక్యము కన్నా ఎక్కువగా మా మందిరంలో నేను దేవుని ఎక్కువగా స్తుతిస్తాను. అందుకే మా మందిరంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకంటే కేవలం స్తుతిలో ఉన్న ఆ శక్తి, గొప్ప అద్భుతమైన కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఎంతగా మనం దేవుని స్తుతిస్తే అంతగా దేవుడు మన జీవితంలో విజయం, విక్టరీ. నువ్వు ఏ కార్యం తలపెడుతున్నప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుని చూసినప్పుడు ఏంటంటే యోబు అన్ని శ్రమలలో, అన్ని కష్టాల్లో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ ఆ బాధల్లో కూడా దేవుని స్తుతించాడు. ఆ బాధల్లో దేవుని స్తుతించినప్పుడు గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. మరలా దేవుడు యోబుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, స్వస్థచికిత్సయ్యాడు. ఏమండి, గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టాడు కేవలం స్తుతించడం ద్వారా. ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడు స్తుతిస్తామంటే ఎక్కువగా ఏదైనా మేలు జరిగినప్పుడు, ఏదైనా దేవుడు మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు మనం దేవుని స్తుతిస్తాం. కానీ మనము దేవుని వాక్యం సెలవుచేదిగా ప్రతి విషయంలో ఏంటి మేలు జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు కూడా స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు మనం చూడగలము. కాబట్టి దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద ప్రైజెస్. ఇంతవరకు నువ్వు స్తుతించకపోయినట్లయితే, ఇంతవరకు నువ్వు ఆరాధించకపోయినట్లయితే ఎక్కువ సమయము నువ్వు దేవుని ఎక్కువగా స్తుతించు. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ యొక్క దైవజనుడే ఒకసారి ఆ పాస్టర్ గారింటికి ఒక పేరెంట్స్ వచ్చారంట. అయ్యా, మా అమ్మాయికి పిచ్చి పట్టిందండి, కాలేజీకి వెళ్ళింది, ఏం జరిగింది తెలియదు, సడన్గా మెంటల్ వచ్చేసిందని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అని చెప్పాడు. అప్పుడు వెంటనే పాస్టర్ గారు అన్నారు, అమ్మా మీరు ఒక 5 నిమిషాలు మనం మోకరించి దేవుని స్తుతించిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామన్నారు. వెంటనే పాస్టర్ గారు మేము చెప్తుంది అర్థం కావట్లేదా, మా అమ్మాయికి వచ్చి ప్రార్థన చేయమంటే స్తుతిద్దామంటారేంటి అని చెప్పాను అన్నాడు. లేదండి, ఒక 5 నిమిషాలు దేవుని స్తుతిద్దామంటే వీళ్ళకి వెంటనే కోపం వచ్చేసింది. పాస్టర్ గారు మనం చెప్పింది అర్థం కావట్లేదు, ప్రార్థన చేయడానికి రమ్మంటే ఇది స్తుతించమంటాడేంటి, స్తుతించడానికి ఇది సమయమా? మన బాధల్లో, మన కష్టాల్లో ఉంటే, అక్కడ రోగగ్రస్తుల హాస్పిటల్లో నా కుమార్తె అడ్మిట్ అయి ఉంటే ఈయన స్తుతిద్దామంటాడు. కోపంతో వెళ్ళిపోయారు ఇంటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పాస్టర్ గారు మనం చెప్పిన మాట అర్థం చేసుకోలేదు, ఏంటి ఇలా అంటున్నారు, స్తుతిద్దామంటున్నారు అని చెప్పి అనుకునేసరి ఏ మూడ్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో అని 1 గంట పోయిన తర్వాత మళ్ళా కాల్ వేసుకుని వచ్చారు ఇంటికి. వచ్చినప్పుడు పాస్టర్ గారు దయచేసి ఏమనుకోకండి, వచ్చి మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మకం మాకు ఉందని చెప్పినాడు. అప్పుడు మరలా పాస్టర్ గారు, నా బాబు ఏం లేదు, మనం ఒక 5 నిమిషాలు స్తుతించిన తర్వాత అప్పుడు వెళ్దామన్నారు. ఆ విధంగా వారు బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ వాళ్ళు వెళ్ళిన వెంటనే పలానా అమ్మాయి ఎలా ఉందంటే, ఇప్పుడే ఆ అమ్మాయికి పిచ్చి తగ్గిపోయిందండి, మీరు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చూసారా ఎంత అద్భుతం జరిగింది. ప్రార్థించకుండానే ఆ యవ్వన బిడ్డ స్వస్థపడిపోయింది. ఏమి చేయటం ద్వారా అంటే స్తుతిలో ఉన్న గొప్ప శక్తి ఆ బిడ్డను తాకింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె స్వస్థపడిపోయింది. కాబట్టి యువతి కలశంలో నా ప్రియమైన బిడ్డలారా, మీరు స్తుతించండి. ఏ పరిస్థితులు అయినప్పుడు కూడా, ఎటువంటి కార్యమైనప్పుడు కూడా, ఎటువంటి అసాధ్యమైన కార్యం కూడా సాధ్యపరచగల గొప్ప శక్తి స్తుతిలో ఉంది. కాబట్టి మనం ఎక్కువగా స్తుతిద్దాం, ఎక్కువగా మనం స్తుతిద్దాం.
అందుకే కీర్తనకారుడు ఆ స్థుతిలోని గొప్ప శక్తిని రుచి చూచాడు కనుక ఎప్పుడు చూస్తున్నా ఆరాధికుడిగా ఆరాధించే వ్యక్తిగా మనం చూస్తున్నాం దావీదు. అందుకే కీర్తనలన్నింటిలో అతను ప్రతి దాంట్లో కూడా యెహోవాను స్తుతించుడి, కీర్తించుడి, ఘనపరచుడి అని అతను కీర్తనకారుడు ఎక్కువగా స్తుతించడానికి చూస్తున్నాం. ఆ విధంగా స్తుతిలో గొప్ప శక్తి పొందుకునే ఒకసారి సింహాన్ని చంపేశాడు, ఏ ఆయుధం లేకుండా. ఎలుగుబంటిని చంపేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అంటే దావీదుకి స్తుతిలోనే దేవుణ్ణి ఆరాధించగడుగా మంచి ఆరాధికుడిగా ఉన్నాడు కనుక అనేక విజయాలు, జయాలు తన జీవితంలో పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా విజయం కావాలంటే, నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడాలంటే నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎంతగా ఎక్కువ దేవుని స్తుతిస్తే అంతగా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి మనందరం కూడా స్తుతించే వారిగా ఉందాం. ప్రార్థనగా ఎక్కువగా దేవుని స్తుతిద్దాం. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన చూద్దాం. అటు కృప దేవుడి మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఆయన యొక్క పునరుద్ధాన దినమున స్తుతిలో ఉన్న శక్తిని మాకు తెలియజేశారు ప్రభా. ఈ రోజున మేమందరం కూడా ప్రార్థన గంటల తరబడి చేస్తున్నాం. దానికన్నా శక్తివంతమైనది స్తుతని ఉదయకాలశం మాకు బోధింపు చేశారు ప్రభా. మేమందరం కూడా నాయన స్తుతి యాగం చేస్తూ స్తుతిస్తూ ప్రభా నాయన గొప్ప కార్యాలు పొందుకోవడానికి ప్రతి బిడ్డను మీరు ఆయత్తపరచండి, సిద్ధపరచండి. ఆ స్తుతులను గొప్ప శక్తిని ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ వాక్యం ద్వారా సంధించామని మేము నమ్ముచున్నాను ప్రభా. వారి యొక్క విన్న వాక్యాన్ని వారి జీవితంలో మీరు ఫలింపజేసి నాయన ప్రభా వారి జీవితాల్లో ప్రభా గొప్ప కార్యాలు, ఆశ్చర్యాలు పొందుకోవడానికి మీరు కృప చూపి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు సత్యల నామమున అడిగి వేడుకొచ్చున్నా పరమ తండ్రి. ఆమేన్. విశ్వాసులందరికీ, దేవుని బిడ్డలందరికీ ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధన ద్వారా మీరు ఎంతగానో బలపరచబడి ఉన్నారని, ఆశీర్వదించబడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళందరితో మాట్లాడి అనేక మంది బిడ్డలు స్వస్థపరిచి అనేక మంది బిడ్డల్ని ముట్టి తాకిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము ప్రత్యేకమైన పరిచర్య, కానుకల పరిచర్య ఈ సమయంలో మనకి జరగబోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇంకా దైవజనులు మనకి ఆశీర్వాదము, చివరి ప్రార్థన ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రేరేపించిన కొలది ఇక సేవా పరిచర్య నిమిత్తమై దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు కానుకలు సమర్పించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు దీవించబడిన కొలది, నేను నిజంగా దీవించబడి ఉన్నాను, ఆశీర్వదించబడి ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా అని మీరు హృదయంలో మీరు తలంచినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకలు మీరు సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. విత్తి మీరు ఆ విత్తనం యొక్క ఫలము 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించినట్లుగా మీ ధారాళమైనటువంటి హృదయముతో, సంతోషముతో, ఉత్సాహముతో మీ యొక్క కానుకలు సమర్పించండి. పాట పాడుతుండగా, పాట మీరు వినిచుండగా మీ యొక్క కానుకల పరిచర్య మీరు జరిగించుకున్న ప్రార్థన మీకు కోరుతున్నాను. అదేవిధంగా చాలామందికి ఈ పేటిఎం ద్వారా లేక గూగుల్ పే ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయటం రాని వాళ్ళు మేమే గృహాల్లో కవర్లలో మీరు కానుకలు సమర్పించి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మీరు ఆ కానుకలు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి గూగుల్ పే అకౌంట్ ద్వారా కానీ, అదేవిధంగా ఫోన్పే అకౌంట్ ద్వారా కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా మీరు కానుకలు సమర్పించవచ్చు. సో ఈ రోజున మనకందరికీ తెలిసినటువంటి ఈ సిస్టము, మనకు అలవాటైన సిస్టంలో మీ ఫోన్లకి పని చెప్పి దేవుని యొక్క కానుకలు సమర్పించి ఆశీర్వదించబడవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థన చేస్తున్నాం. సో దయచేసి మీ స్నేహితులకి అందరికీ తెలియచేయండి, ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకునేలాగా. అదేవిధముగా బెల్ ఐకాన్ క్లిక్ చేసే విధంగా ఈ లింక్ని అందరూ కూడా షేర్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి, ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న మీ స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా వారిని ప్రోత్సాహపరచండి. ఈ యొక్క పరిచర్య కొరకు అనేక మంది ఆశీర్వదించబడలాగా మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీస్ గురించి మీరు ప్రార్థించి సహకరించి ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట మిమ్మల్ని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎల్షద్దై పవర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఒక పాట పాడుతుండగా దేవుని మహిమపరుద్దాం. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నీ దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నీ దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము.
చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, గలనా నే చెప్పగలనా, దాయనా నీ దాయగలనా, గలనా నీ చెప్పగలనా, దాయనా నీ దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో, గలనా నీ చెప్పగలనా, గాయనా నీ దాయగలనా, గలనా నీ చెప్పగలనా, గాయనా నీ దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. హల్లెలూయా. ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతిన దేవాన్ని కొందనాలు తండ్రి. ప్రభా ఈ సమయంలో తండ్రి ఈ పరిచర్యను ఎల్షదాయ్ పవర్ మినిస్ట్రీని ప్రేమించి అయ్యా బిడ్డ ఇచ్చిన కానుకలను బట్టి వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం తండ్రి. నాకు ఇచ్చి నన్ను శోధించమన్నారు, ఆకాశవాకులను మీ పట్టజాలంతో విస్తారమైన దిద్దుతున్నారు ప్రభా. నన్ను ఈ శ్రమలో ప్రభా వారు విత్తిన విత్తనములు ప్రభా తండ్రి మంచిగా ప్రభా నురంతులుగా ఫలముని మనం ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధి ప్రతి కుటుంబానికి అనుగ్రహించబడును గాక, ఎటువంటి కొద్దులను కూడా యేసునామములో తీర్చబడును గాక. నన్ను దీవించిన ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నన్ను ఈ పరిచర్య ద్వారా ప్రభా నన్ను అనేక బిడ్డలు తాగుతున్నారు, ముడుతున్నారు, స్వస్థపరుస్తున్నారు ప్రభా. వారందరూ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. నన్ను లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. క్రీస్తు యేసునామములో ప్రతి రోజు కూడా తీర్చండి. నీ సాక్షులుగా నిలబెట్టుకుని మీరు మహిమ పొందుకోమని దీవించమని యేసు సత్యుల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు సంపూర్ణమైన విజయము అపాదికులను నాశం కలుగుగాక, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపను పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును. యూట్యూబ్ లైవ్ ద్వారా మా యొక్క ఆరాధన వీక్షించిన వీక్షకులందరికీ ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు ఈ ఆరాధనని మీ లైవ్ ద్వారా చూచుట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని పొందుకున్నారని నమ్ముచున్నాము. ఆత్మీయంగా మీ యొక్క కుటుంబాలకు మీ యొక్క హృదయాలకు ఎంతో మేలు చేసిందని మేము ఆశిస్తున్నాం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా కూడా మేము ప్రసారం చేస్తున్న ప్రతి ఆధ్యాత్మిక వీడియోని మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకొనవచ్చును. మీ కొరకు మేము ప్రార్థించడానికి ప్రత్యేకంగా మీ ప్రార్థనా అవస్థలు పంపించడం కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు తెలియచేయగలరు. మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.